త్రేతాయుగంలో అధర్మం పెరిగింది. భూమిపై భయం అలుముకుంది. రాక్షసరాజు రావణుడు తన అహంకారంతో యజ్ఞాలను భంగం చేస్తున్నాడు. ఋషులు తపస్సు చెయ్యలేక విలవిల్లాడుతున్నారు. ధర్మం క్షీణిస్తుంది. దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ కలిసి పరమశివుణ్ణి ఆశ్రయించారు. భూమిని రక్షించండి ప్రభు, రావణుని అహంకారం అతిస్థాయికి చేరుకుంది. పరమశివుడు లోతైన ధ్యానంలో ఉన్నాడు. ఆయనకు తెలిసిన ఒక దివ్య రహస్యముంది. శ్రీ మహావిష్ణువు త్వరలో శ్రీరాముడిగా అవతరించబోతున్నాడు. ధర్మాన్ని స్థాపించడానికి, అధర్మాన్ని సంహరించడానికి రాముడు భూమికి రానున్నాడు. కాని ఆ రామకార్య సాధనకు అపార శక్తి కావాలి, అచంచల భక్తి కావాలి, అజేయ పరాక్రమం కావాలి. ఒక మహావీరుడు అవసరం. అప్పుడు పరమశివుడు సున్నితంగా చిరునవ్వు చిందించాడు. రామసేవ కోసం నా రుద్రాంశమే భూమిపై అవతరించాలి. ఆ సంకల్పం క్షణంలోనే ఆయన నుండి అగ్ని జ్వాలల వలె ప్రకాశించే రుద్ర తేజస్సు వెలువడింది. ఆ దివ్య కాంతి ఆకాశమంతా నింపింది. శివుడు ఆ రుద్ర తేజస్సును వాయుదేవునికి అప్పగించాడు. భూమిపై తపస్సు చేస్తున్న పతివ్రతా శిరోమణి అంజనాదేవికి ఈ దివ్య శక్తిని అందించు. వాయుదేవుడు నమస్కరించాడు. దివ్య తేజస్సును తనతో తీసుకుని భూమికి దిగివచ్చాడు. అరణ్యంలో లోతైన తపస్సులో ఉన్న అంజనాదేవి ఒకే కోరికతో ప్రార్థిస్తోంది. ధర్మానికి సేవ చేసే అపార బలశాలి, దివ్య గుణాలు కలిగిన కుమారుడు కలగాలి. ఆమె భక్తి చూసి దేవలోకం ఆనందించింది. ఆ క్షణం వాయుదేవుడు సౌమ్యంగా ప్రత్యక్షమయ్యాడు. శివుని రుద్ర తేజస్సును ఆమెకు ప్రసాదించాడు. వాయుదేవుని అనుగ్రహంతో అంజనాదేవి గర్భంలో ఒక దివ్య శిశువు అవతరించాడు. ఆ శిశువే రామభక్త శిరోమణి, వాయుపుత్రుడు, అపార బలశాలి, మహావీరుడు హనుమంతుడు.